స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత. అయితే కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కావూరి సాంబశివరావు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రోజు తుది శ్వాస విడిచారు. కావూరి సాంబశివరావు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స కూడా అందించారు. అయినప్పటికీ కూడా ఫలితం అయితే లేకపోయింది. కావూరి సాంబశివరావు 1943 అక్టోబర్ 2వ తేదీన జన్మించారు. రాజకీయ నాయకుడిగా కాకుండా వ్యాపారవేత్తగాను కూడా పేరైతే తెచ్చుకున్నారు. ఆయన 5 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, ఒకసారి కేంద్ర జౌళి శాఖ మంత్రిగా కూడా కావూరి పనిచేశారు. 1984, 89, 98 ఎన్నికలలో కూడా మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా గెలుపొందారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికలలో ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా గెలుపొందారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో జౌళి శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆయన. అయితే 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కావూరి రాజకీయ ప్రస్థానం అయితే మారిపోయింది. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆయన 2014 తర్వాత బీజేపీ పార్టీలో చేరారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు కూడా దూరమయ్యారు. కావూరి సాంబశివరావుకు ఒక కొడుకు, 3 కుమార్తెలు అయితే ఉన్నారు. సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కావూరి సాంబశివరావు కుమార్తె తనయుడే. మరి ఆ రకంగా కావూరి సాంబశివరావు కుటుంబానికి నందమూరి, నారా కుటుంబాలకు మధ్య బంధుత్వం కూడా ఉంది. మంత్రి నారా లోకేష్ ఆదివారం కావూరి సాంబశివరావును ఆసుపత్రిలో పరామర్శించాడు. మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మరణం పైన తెలుగు రాజకీయ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతికి అయితే గురిచేసిందని, కావూరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు కావూరి సాంబశివరావు గారి మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగానే చూసుకోవాలి. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన 5 సార్లు ఎంపీగా మచిలీపట్నం, ఏలూరు నియోజకవర్గాల ప్రజలకు విశేష సేవలు కూడా అందించారు. వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎక్స్ వేదికగా కూడా నివాళులైతే అర్పించారు. మాజీ కేంద్ర మంత్రివర్యులు, సీనియర్ రాజకీయ నాయకులు కావూరి సాంబశివరావు గారి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కూడా కలిగించింది. మంచి విద్యావంతుడిగా, వ్యాపారవేత్తగా పేరు పొందిన ఆయన అనేక పర్యాయాలు పార్లమెంటు సభ్యులుగా కూడా ప్రజలకైతే సేవలు అందించడం ద్వారా ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో కూడా తనదైన ముద్ర అయితే వేశారు. మరి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా ట్వీట్ చేశారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.